నేను శాన్ ఫ్రాన్సిస్కో పోయినా, న్యూజెర్సీ పోయినా, న్యూయార్క్ పోయినా, డెట్రాయిట్ పోయినా, ఎక్కడ పోయినా ఈ బిడ్డలు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు, మారుమూల అడవి ప్రాంతాల్లో పెరిగిన పిల్లలు ఇలా చక్కగా కార్లలో, లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉన్నారు. నేను డాలస్ పోతే, వార్డెన్ గారు వేణు గారు డాలస్ పోతే నర్సంపేట సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న స్వామి అనే అబ్బాయి, సార్ మీరు ఏమన్నా చేయండి, ఎయిర్పోర్ట్ నుంచి నా లగ్జరీ కార్ ఎక్కాలి, మీరు ఇప్పుడు మా ఇంటికి పోవాలంటే పెద్ద బంగళా ఇల్లు అయితే అమ్మ మామూలుగా ఉండదు. ఇక్కడ మినిస్టర్లు కూడా అట్లాంటి బంగళాలు ఉండలేరు. అక్కడ గోష్ కట్టుకున్న ముసలాం ఉన్నది, ఈమె ఎవరన్నా మా అమ్మ సార్ అన్నాడు. కూలి, చదువు రాదు, కానీ తల్లిని అమెరికాలో డాలస్లో పెట్టుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, అయితే 2 కార్లు. ఇల్లినోయికి పోయినాం, ఆ నగరం పేరు స్ప్రింగ్స్టన్ అనుకుంటా, బ్లూమింగ్టన్ పోయినాం. 2.5 గంటల ప్రయాణం లగ్జరీ కార్లో పోయినాం. పోతే ఫూల్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వడ్డీకి తీసుకుపోయిన 3 కార్లు ఉన్నాయి, పెద్ద బంగళా. మీరు ఎక్కడ చదువుకున్నారంటే నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాను. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే పసులు కాసిన అని చెప్పి 8వ తరగతి వరకు పసులు కాసిన. సో కాదు, అప్పుడు ఎవరో పంపిస్తే 8 సంవత్సరాల వయసు వరకు పసులు కాసి అప్పుడు ఎవరో పంపిస్తే హాస్టల్కి పోయాడు. అక్కడ నుంచి ఇక లైఫ్ మారిపోయింది. అంటే ఆ టైంలో మేము ఇవన్నీ చూసి ఇంకా ఈ పిల్లల్ని గొప్పగా చేయాలని అనిపించేది. ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, అసలు మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. షేర్లింగపల్లి నియోజకవర్గంలో కరెక్ట్ ప్లటీనా అని పెద్ద మాల్ ఉంటుంది, దాని ఎదురుగా ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన 5 ఎకరాల భూమి ఉన్నది. ఆ 5 ఎకరాల భూమి ఒక్కొక్క గజమే 2 నుంచి 3 లక్షలు ఉంటుంది. అంటే 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎంతో మంది భూ కబ్జాదారులు, ఇంక్లూడింగ్ 1 మినిస్టర్, గూండాలను పంపిస్తే నా తుపాకీ అడ్డం పెట్టినాడు. నా దగ్గర పిస్తలు ఉండే, నా తుపాకీ అడ్డం పెట్టి ఎవడన్నా కొడుకులారా ఈ భూమి మీద అడుగుపెట్టినట్టే దీంట్లో 10 గుండ్లు ఉన్నాయి, ఎవడికి పడుతుందో నాకు తెలియదని చెప్పినాడు. ఆ తుపాకీ అడ్డం పెట్టి ఆ భూమిని కాపాడి. అయితే నేను చాలా మంది ఇంజనీర్లు పిలిపించినప్పుడు అజయ్ మిశ్రా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ప్రవీణ్ తుమ్ కుచ్ భీ కరో, కుచ్ బడా కామ్ కరో, అరే బడా కామ్ జరూర్ కరెంగే అని చెప్పి నేను పెద్ద 5-6 మంది ఆర్కిటెక్ట్ పిలిపించి 11 అంతస్తుల సోషల్ వెల్ఫేర్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ హాస్టల్ పెద్దది కట్టాలని ప్లాన్ చేసింది. కింద మొత్తం షాపింగ్ మాల్, పైన మొత్తం కూడా 10 అంతస్తుల బిల్డింగ్, అంతా కూడా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్, అదేవిధంగా ఎయిర్ కండిషన్ జిమ్, ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్, ఎవ్రీథింగ్ పెట్టి దాదాపు 100-150 కోట్ల బడ్జెట్ ఎస్సీ సప్లాన్ కింద పెట్టి. దురదృష్టవశాత్తు కొంతమంది దుర్మార్గులు ఆ భూమిలో ఏదో చిన్న లిటిగేషన్ పెట్టి రోడ్డు మెగా ప్లాను, ఆ ప్లాను, ఈ ప్లాన్ అని చెప్పేసి దాన్ని ఆపేసారు. ఆ బిల్డింగ్ డిజైన్స్ ఇప్పటికీ నాకు విజయభాస్కర్ రెడ్డి అని ఒక ఇంజనీర్ ఉంటే, ఇద్దరం కలిసి రాత్రి భవన్లు మాసక్ బ్యాంక్ సంక్షేమ భవన్లో కూర్చొని ప్లాన్ చేసినాం. ఎంత బాగా వచ్చిందో.